అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానములు ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. మోషే సుఖోపవాస ధ్యాన దినములు ప్రారంభ దినము, మొట్టమొదటి దినము ప్రియులారా, ధ్యాన అంశముగా మనము మొదటి అధ్యాయముల నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. స్నేహితులారా, 40 దినములు ఒక్కొక్క మెట్టెక్కుతూ 40 దినములలోగా మోషే వలె శిఖర అనుభవానికి మనం చేరవలసిన వారమై ఉన్నాం. మోషే గారి జీవితంలో ఈ శిఖర అనుభవము అనేది చాలా శ్రేష్టమైన అనుభవము. కనుక ప్రియులారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ జాగ్రత్తగా మనం అనుభవంలోనికి చేరే ధన్యత ప్రభు మీకు ಎಲ್ಲరికి దయచేయును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనమును ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించిరి, ప్రబలిలేరు గనుక వారి ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రియులారా, ఈ గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథము. నిర్గమకాండము ఆది కాండములో ఏర్పాటు జనాంగమైన యూదులైన వారు లేదా ఇశ్రాయేలీలైన వారు అబ్రహాము ద్వారా మరి వారి యొక్క యూదులైన వారు మరి జననము ప్రారంభమైతే వారికి ఇశ్రాయేలీలు అని యాకోబు ద్వారా నామకరణము చేయబడి యోసేపు ద్వారా వారు ఐగుప్తులోనికి ప్రవేశించుట అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ వారు కేవలము 12 మందే ఉన్నప్పటికీ వారు నిర్గమకాండంలో ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ కాలానికి వచ్చేసరికి చాలా మంది ప్రజలు విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని యొక్క అంతరంగ ఉద్దేశం ఏమిటి అని అంటే, వారిని ఎలాగైనా సరే ఐగుప్తిని విడిపించి కానానుకు తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రియులరా, ఈ నిర్గమకాండము చాలా జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే ఈ గ్రంథములో దేవుని యొక్క ప్రణాళిక లేదా దేవుని యొక్క సార్వభౌమాధికారము, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, దేవుని యొక్క ఔన్నత్యము ఏంటో చూపించే గ్రంథము ఈ నిర్గమకాండము. దేవుడు తన పేరును బయలుపరిచిన గ్రంథము నిర్గమకాండము. అలాగే సాతాను యొక్క ఉనికి, వాడి యొక్క క్రియ, వాడి యొక్క మరి ఉద్దేశాలు తెలియపరిచేటువంటి గ్రంథము ఈ యొక్క నిర్గమకాండము. అలాగే మానవుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూపించేటువంటి గ్రంథము ఈ నిర్గమకాండమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అని వాక్య సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ నిర్గమకాండములో ఆది కాండములో పాపము ప్రవేశిస్తే నిర్గమకాండములో పాపము యొక్క ఫలితము, దానివల్ల వచ్చేటువంటి శిక్ష, దానివల్ల వచ్చేటువంటి నరకము అనేది ఎలా ఉంటుందో చూపించేటువంటి గ్రంథము ఈ నిర్గమకాండం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నిర్గమకాండము విషయంలో అనేకమైనటువంటి విషయాలు మరి వెల్లడిలోనికి వస్తాయి. ప్రియులరా, 40 దినాలు ఇలాగే నిర్గమకాండమును గురించి కొన్ని క్రొత్త విషయాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ప్రియులరా, ఈరోజు మన ధ్యాన అంశం ఏమిటి అని అంటే, దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీయులకి కానాను కనపడకపోవుట కారణం ఏమిటి అని అంటే, వారి అంతరంగము అంధత్వములోనికి వెళ్ళుట. దేవుని పిల్లలారా, మీకు ఈ వాక్యాన్ని వింటున్న మీకు ఒక ప్రశ్న మీ మనస్సులో మెదలొచ్చు. ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర కదా, మనం ఎందుకు ధ్యానించాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తుని వదిలిపెట్టి వారు ఎలాగైనా కానానికి తీసుకొని వెళ్ళాలి, వారి స్వస్థలానికి తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని చిత్తం అయినట్లయితే ఈ చరిత్ర మనం ఎందుకు ధ్యానం చేయాలి అని ఆలోచన మీకు వచ్చినట్లయితే, ప్రియులరా, వారు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళుట వారు ప్రయాణికులు కనుక తద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, ఈ లోకం అనే ఐగుప్తు నుండి పరమ కానాను అనబడిన నూతన యెరూషలేమునకు మనము కూడా ప్రయాణికులమే కనుక వారి యొక్క ప్రయాణంలో ఆ మజిలీలో ఆ 40 సంవత్సరాల యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి ఒక్కొక్క మరి ఆటంకములో వారి దేవుని మహిమను చూసినట్లుగా ఆ ప్రయాణాన్ని, మన జీవిత ప్రయాణాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు మనము కూడా పరమకానానికి చేరగలుగుతాము
అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ రోజున ఈ మొదటి అధ్యాయంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు, మన తండ్రి గారు చెప్పిన మాట ఏమిటంటే, కొలిమి, కలిమి, చెలిమి, బలిమి. అంటే వీరు కొలిమిలో ఉన్నారు. కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీలని ప్రభు ఏం చేశారు అంటే కలిమిలోనికి నడిపించారు. ఎందుకు కలిమినిచ్చారు? కలిమి అంటే వారు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారమును దేవుడు వారికి ఇప్పించి వారు పడిన ప్రయాసకు, శ్రమకు ప్రియులరా దేవుడు వారికి బహుమానమునిచ్చి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనము ఆ కలిమి ఇచ్చింది కారణం ఏమిటంటే దేవునితో చెలిమి చేయడానికి. దేవునితో చెలిమి అంటే స్నేహము. ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో వారికి దేవుడు బలమునిచ్చి ఆ బలము ద్వారా కానానుకు వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క ప్రయాణ సాధనానికి కావలసిన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనము కూడా కొలిమిలో, శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, నిందలలో, అవమానములలో ఉన్నవారులారా ఎవరైతే దేవుడితో చెలిమి అంటే దేవునితో స్నేహం చేస్తారో వారికి దేవుడు బలమునిచ్చి పరమకానానికి చేరగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియపరిచే ఏకైక గ్రంథము ఈ నిర్గమకాండము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎలా మనం స్నేహం చేయాలి దేవునితో అంటే ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. ఏంటంటే మోషే గారు శుద్ధి కలిగిన విద్యార్థి అన్నారు అయ్యగారు. చాలా శుద్ధిగా ఉండి దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారముగా నడిచిన వాడు మోషే గారు. కనుక నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పేరు పొందినవాడు, సాత్వికుడు అని పేరు పొందినవాడు. కనుక ప్రియులరా, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నవారులారా దేవునితో స్నేహము అంటేనే దైవ సన్నిధి అనే అనుభవము. ఎవరైతే దైవ సన్నిధి అనే అనుభవం కలిగి ఉంటారో ఈ 40 దినాలు వరాల పండుగలు అన్నారు అయ్యగారు. కనుక మరి ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో అంటే దైవ సన్నిధి అనే అనుభవాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు మరి శిఖర అనుభవానికి తీసుకుని వెళ్తారు. ఒక మాట చెప్తాను మీకు. మోషే గారి జీవితంలో ఒకటి హోరేబు అనుభవము, రెండోది సినాయి అనుభవము. హోరేబు అనుభవము ప్రియులరా మరి ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని నేర్పుతుంటే రెండవ అనుభవం ఏమిటంటే శిఖర అనుభవానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ మరి ప్రశ్న లేని విశ్వాసిగా మోషే గారు కనపడినట్లుగా ఏమొచ్చినా ప్రశ్న లేని విశ్వాసాన్ని కనపరుస్తూ ప్రియులరా 40 దినాలు ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుందాము. కొలిమిలో ఉన్నావా? ఏం పర్వాలేదు, దేవుడు కలిమినిస్తాడు. స్నేహితులారా, ఎప్పుడంటే ఆయనతో చెలిమి చేసినప్పుడు ఆ చెలిమి నీకు బలాన్ని ఇస్తుంది. కనుక అటువైపు నీ దృష్టి, అయ్యగారు అన్నట్లు నీ బరి భూలోకమైనప్పుడు నీ గురి మరి పరలోకమై ఉండాలి అని అయ్యగారు అన్నట్లుగా మరి మన మనస్సు దేవుని కథపై మలుచుకొని అలాగన ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్లోనికి మరి ప్రవేశిద్దాం. మరి మోషే గారిని దేవుడు దీవించినట్లుగా, ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా ఒక్కొక్క శ్రమ వెనక, ఒక్కొక్క కష్టం వెనక దేవుడు తన మహిమను వెల్లడిపరిచినట్లుగా నా జీవితంలో కూడా దేవుడు అలాగే మన ఎదుట ఉన్నటువంటి ఒక్కొక్క శ్రమలో ఆయన్ని మహిమపరిచి ముందుకు కొనసాగగలిగే ధన్యత ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, గొప్ప కనికరము కలిగిన యేసయ్య మీకు వందనములు. శ్రమను సెలవిచ్చి ఆ శ్రమ ద్వారా వారికి కలిమిచ్చి వారితో దేవా మీతో వారు స్నేహం చేసి చెలిమినిచ్చి తద్వారా బలమునిచ్చి వారిని నడిపించిన మహోన్నతుడా మీకు వందనాలు. నేటి దినము ఈ లోకమనే ఐగుప్తు నుండి పరమకు కానానికి చేరటకు మేము కూడా ప్రయాణికులము కనుక ఈ శ్రమలు, కష్టములనే ఈ కొలిమిలో నుండి మీతో స్నేహం చేసే దైవ సన్నిధి అనే అనుభవంలోనికి ఈ వాక్యం ద్వారా మా అందరినీ నడిపించమని, వాక్యమే శరీరధారిగా ఈ లోకములోనికి దిగివచ్చి మానవుల మధ్య ఒక మానవుడిగా సంచరించి మహిమగల బ్రతుకునకు మాదిరి చూపించిన వాక్యమై ఉన్న యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ. అందరికీ మరణాత.